నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలు కోరుకున్న మొక్కలను అందించడమే తెలంగాణకు హరితహారం కార్యక్రమం. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. జయశంకర్ జిల్లా వైద్య సిబ్బందిచే సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య శాఖాధికారి సుధార్ సింగ్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యను గెలిపించాలని సిక్సింగ్ ప్లేన్లో ఎన్నికల ప్రచారం చేపట్టిన శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి. ప్రజలు కోరుకున్న మొక్కలను అందించడమే తెలంగాణకు హరితహారం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు మొగుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణకు హరితహారం నర్సరీలను సందర్శించి మొక్కలను ఉత్పత్తి చేస్తున్నటువంటి తీరును పరిశీలించారు. మళ్ళీ తిరిగి ఆ మొక్కలన్నీ మళ్ళీ గిన్నెలతో సహా బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఆ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ గ్రామ స్థాయి కావాల్సిన మొక్కలన్నీ కావాల్సిన గింజలు అవన్నీ తెప్పించి ప్రైమరీ బెడ్లో వేసేసి అవి ఆ స్ప్రౌటింగ్ అదంతా వచ్చిన తర్వాత తిరిగి బ్యాగ్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా వాళ్ళకు అడిగినన్ని మొక్కలు సప్లై చేసే బృహత్తర కార్యక్రమం ఇది. దీనికి సంబంధించి ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ అయితే ఫీల్డ్ అసిస్టెంట్ అవుతుంది, టెక్నికల్ అసిస్టెంట్తో పాటు ఈసీ, ఎంపీడీఓలు, ఏపీఓలతో సహా అందరూ ఈ కార్యక్రమాన్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. సకాలంలో మొక్కలు అందించడం వల్లనే ఆ మొక్క బతికే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి మొక్కలను సప్లై చేయడమే తెలంగాణ హరితహారం యొక్క ముఖ్య ఉద్దేశం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపుతోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యను గెలిపించాలని కోరుతూ భూపాలపల్లి ఏరియాలోని సిక్సింగ్ లైన్లో వారు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులను కలుసుకొని వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా కార్మికులను కలిసినప్పుడు వారి మద్దతు తమకే ఇస్తామంటున్నారని, ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఎన్నికలను పురస్కరించుకొని ఇప్పటికే మేము చాలా గ్రామాలు, మండలాలను కూడా తిరుగుతూ ఉన్నాం. దాదాపు 3 రోజుల నుంచి సింగరేణి కార్మికులు పనిచేసేటువంటి మరి ఈరోజు సిక్సింగ్ ప్లేన్ ఏరియాలో కార్మిక సోదరులందరినీ కూడా కలిసి మీ యొక్క సహాయ సహకారాలను అడిగినప్పుడు చాలా పాజిటివ్గా కార్మిక సోదరులు వారి యొక్క సహకారం అందిస్తామని చెప్తా ఉన్నారు. వారు చెప్పే ప్రధానమైనటువంటిది వాళ్ళ ప్లేస్ చూపెట్టి దాదాపుగా మేము ఒక్కొక్కరం 1,50,000 రూపాయల పైన 2 లక్షల దాకా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మరి తప్పకుండా రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచి చాలా వరకు దీని నుంచి ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం చేయాలి అని మా నాయకుడు రాహుల్ గాంధీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే పైసల విలువ తగ్గింది. మరి ఆ పరిస్థితుల్లో ఎప్పుడో 10 ఏళ్ల కింద మేము తీసుకొచ్చినటువంటి స్లాబ్ని ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసి తప్ప స్లాబ్ పెంచలేదు. కాబట్టి దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. కార్మికులకు ఉండేటువంటి ఇబ్బందుల విషయాల్లో కూడా మరి తప్పకుండా అందుబాటులో ఉండాలని కోరుతూ ఉన్నారు. ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా కార్మికుల పక్షాన మేము ఉంటాం, కార్మికులకు అండగా ఉంటాం. మరి యాజమాన్యం కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు చేసినా, ఏమైనా ఇబ్బందులు పెట్టినా వారికి అండగా ఉంటాం. గతంలో కూడా ఉండడం జరిగింది, భవిష్యత్తులో కూడా ఉంటామని కార్మిక సోదరులకు కూడా భరోసా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కార్మిక సోదరులకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ మిగతా చాలా విషయాల్లో తప్పకుండా ప్రభుత్వం మీద, సింగరేణి యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిర్మాణం కూడా చేపట్టాలని కోరిళ్ళు అది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి విజ్ఞులైనటువంటి కార్మిక సోదరులు ఈసారి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాంబయ్యను గెలిపివ్వాలని కోరుతున్నారు. జయశంకర్ జిల్లాలోని వైద్య సిబ్బందిచే జిల్లా వైద్య శాఖాధికారి సుధార్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాగా ఆయా మండలాలకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 1న హైదరాబాద్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ జరిగిందని, రివ్యూ మీటింగ్ తీసుకుంటున్నటువంటి అంశాలను పిహెచ్సి వైద్యాధికారులకు మండలాల వారీగా వివరించినట్లు తెలిపారు. రెగ్యులర్గా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ హైదరాబాద్లో కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 1వ తారీఖు మీటింగ్ జరిగింది. ద సేమ్
రివ్యూ తీసుకున్న ఐటమ్స్, ప్రోగ్రామ్ వైజ్ ఐటమ్స్ మళ్ళీ మన జిల్లాలో ఉన్న మొత్తం హెల్త్ ఫెసిలిటీస్కి ప్రతి పిఎస్సి లెవెల్లో, మండల్ లెవెల్లో అందరికీ ఆ విషయాన్ని చేరవేసేందుకు మళ్ళీ ఇక్కడ రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా కమ్యూనికబుల్ డిసీజెస్ కోఆర్డినేటర్, WHO కోఆర్డినేటర్ డాక్టర్ శ్రవణ్ గారు, రాహుల్ మన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వారు కూడా అటెండ్ అయ్యారు. డిప్యూటీ DMHO గోపాలరావు, మా PO ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఇమ్యునైజేషన్ భూపాలపల్లి అండ్ మెడికల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఆల్ PSC లెవెల్ స్టాఫ్ అందరికీ రివ్యూ మీటింగ్. ఇది ప్రతి నెల తీసుకునే రివ్యూ, రెగ్యులర్ రివ్యూ మీటింగ్ లాగానే మీటింగ్. ఆల్ ప్రోగ్రామ్స్ మనం గత నెలలో మొత్తం ఏం చేసినామో ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ మన ప్రోగ్రాంలలో తక్కువ ఉన్నామో దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నది స్టేట్ లెవెల్లో జరిగిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మండల్ లెవెల్కి, జిల్లా నుంచి మండల్ లెవెల్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, దీని గురించి మీటింగ్. ఏప్రిల్ 11న జరిగే లోక్సభ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో EVM కమిషనింగ్ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో జేసీ స్వర్ణలత సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు వారు సూచించారు. అంకిత భావంతో పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన కరణ్ బాబుకు కలెక్టర్ చాంబార్లో పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కరణ్ బాబు దంపతులను సన్మానించారు. భూపాలపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బండి శ్రీవాణి జాతీయ టాలెంట్ సెర్చ్ పరీక్షలో 12వ ర్యాంక్ సాధించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసాచారి తెలిపారు. జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించడం పట్ల విద్యార్థిని వారు అభినందించారు. భారత ప్రభుత్వంచే నిర్వహించబడే ప్రతిష్టాత్మకమైన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ NTSCలో మా శ్రీ చైతన్య విద్యార్థిని బండి శ్రీవాణి రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంకు సాధించినందుకు మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ ఆనందాన్ని అభినందించిన వారిలో గండ్ర వెంకటరమణారెడ్డి గారు MLA గారు, తర్వాత DEO గారు శ్రీనివాసరెడ్డి గారు, MEO గారు దేవానాయక్ గారు కూడా అభినందించారు. మాకు ఈ NTSC రావడానికి దీనిలో మా శ్రమ ఎంతో ఉంది. మేము దీనికి మా శ్రీ చైతన్య పక్క అకాడమిక్ ప్లాన్ ప్రకారం వెళ్ళడం ద్వారా మాత్రమే గత సంవత్సరము మరియు ఈ సంవత్సరం కూడా మేము ఈ విజయాన్ని సాధించాము. మేము దీనికోసము 9వ తరగతి నుండే ప్రత్యేకమైన క్లాసులు, రీజనింగ్ మరియు CBSE సిలబస్ని కూడా బోధించడం జరుగుతుంది. ఈ విజయాన్ని మా చైర్మన్ శ్రీధర్ గారు, డైరెక్టర్ శ్రీవిద్య గారు, అకాడమిక్ కోఆర్డినేటర్లు జయరాజ్ గారు, మహేష్ గారు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా ఆనందం, హర్షాన్ని వ్యక్తం చేశారని ఈ ఆనంద సమయంలో వ్యక్తపరుస్తున్నాం. NTSC ర్యాంక్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి తగ్గ హార్డ్ వర్క్ మా పేరెంట్స్ నుంచి, మా టీచర్స్ నుంచి చాలా ప్రొవైడ్ చేశారు. అలాగే 9th క్లాస్ నుంచి మంచి అకాడమిక్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల నాకు NTSC ర్యాంక్ వచ్చిందని నా అభిప్రాయం. మా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ దీనికి కారణం. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించాలని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. పార్టీకి ఓట్లేసి మన వాళ్ళనే పార్లమెంట్కి పంపించుకుంటే ఈ 16 మంది రేపు ఢిల్లీలో నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండబోతున్నారు. నేనేదో నా సొంత కవిత్వం చెప్తలేను. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ మీడియా సంస్థ సర్వే చేసినా ఒకటి స్పష్టంగా కనబడుతున్నది. నరేంద్ర మోడీ వేడి తగ్గింది. 5 ఏళ్ల కింద ఉన్న జోష్ ఈరోజు లేదు. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ గాడి తప్పింది. వాళ్ళైతే లేసే పరిస్థితిలో లేరు. మోడీ గారి బీజేపీ 150 సీట్లు దాటుతలేదు. కాంగ్రెస్ 100 సీట్లు దాటుతలేదు. దబ్బన ఇద్దరు ఒకళ్ళ మీద గొడవలు అల్మించుకొని ఇద్దరు అలైబలై చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నా చేసే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు కీలకం కాబోతా ఉన్నాడు. రేపు మీరు 16 మందిని గెలిపిస్తే ఈ 16 మందే
ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగిరేయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా అక్క చెల్లెళ్ళు ఏం కోరుకుంటున్నారు? అన్నా మాకు తాగునీరు కావాలి, 2 నెలల్లో మిషన్ భగీరథ పూర్తి చేసి తాగునీళ్ళు ఇవ్వండి, మాకు తాగునీటి కష్టాలు తప్పియండి అని కోరుతున్నారు. ఆ దగ్గర ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డును 147 కోట్ల రూపాయలతో మొత్తంగా క్యాపింగ్ చేస్తున్నాం. 6 నెలల్లో మీకు ఆ బాధ శాశ్వతంగా మార్చే బాధ్యత మాది. ఇవాళ చాలా గమ్మత్ అనిపిస్తున్నది మాకు. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవ్వరు దొరకనట్టు ఒక ఓటుకు నోటు కేసులో దొంగను తెచ్చి పెడతారండి కాంగ్రెస్ అభ్యర్థిని. ఆయన ఏదో సంఘ సంస్కర్త అన్నట్టు, చాలా పుణ్యాత్ముడు అన్నట్టు గా దొంగను తీసుకొచ్చి ఇలా ఓట్లు అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఈ దేశానికి ఇంతకంటే మంచివాడు దొరకలేదా మీకు కాంగ్రెస్ పార్టీలా? ఒక దొంగను తీసుకొచ్చి అడ్డంగా టీవీ కెమెరాల ముందు దొరికిపోయిన దొంగను తీసుకొచ్చి ఇలా మల్కాజ్గిరి ప్రజలను అవమానం పరుస్తా ఉన్నది. వాళ్ళ గీనకెద్దామా ఓటు? ఇంతటితో ఈ వార్తా సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.